జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. పురాణాల ప్రకారము అమృతం కోసము చేసిన సాగర మదనంలో సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు కూడా సూచిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రము ప్రకారము ఉప్పు పరిహారము చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి. రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం కూడా చెబుతూ ఉంది. చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సుల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి. శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనము అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచైనా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదండి. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అనేది పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసివేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితము అనేది ఉంటుంది. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు అనేవి కూడా ఉండవు. దారిద్ర్యము అనేది తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకొని మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం అనేది బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరగాలి అంటే, విభేదాలు అనేవి తొలగిపోవాలి అంటే పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది. ఎవరిళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టము కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహము అనేది కలుగుతుంది.
శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ళ ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభము అనేది తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు అనేవాడు తప్పక బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి అనేది బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశము అనేది ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచము తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉంచండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యము అనేది తప్పకుండా మెరుగుపడుతుందండి. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్లు మొదట్లో వేస్తే పట్టిందల్లా కూడా మనకి బంగారము అవుతుందండి. ఉప్పును స్త్రీలు పాత్రల్లో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండు రాహువు కారణగ్రహాలు. ఇలాగ చేయడం వల్ల ఇంట్లో ఆనందము, శాంతి అనేది నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలి అంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసము ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పేసి నీటిలో పడేవేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యంగా ఉంటారని కూడా వాస్తుశాస్త్రంలో వాస్తు నిపుణులు మనకి చెబుతూ ఉన్నారండి. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షము ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారు ఈ పరిహారము పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి. ఇప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారండి. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో వేసేయండి. దీని తర్వాత ఉప్పు అనేది కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వర్లు అయ్యే అవకాశం కూడా కలుగుతుందండి. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని మన పండితులు మనకి సూచిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి.